సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: గేటు గల్లంతు, కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం తలుపు, ఇంటింటికి తాగునీటి కుళాయిలపై ప్రభుత్వం ఆరా, భోగాపురం విమానాశ్రయానికి ప్రథమ ప్రాధాన్యం, గుండెకు బ్యాండెయిడ్, భారీ వర్షాలతో ఉత్తర భారతం అతలాకుతలం, సంబరానికి తెర, ప్యారిస్లో ముగిసిన 33వ ఒలింపిక్స్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవడానికి తీసుకోవలసిన ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. గేటు గల్లంతు, కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం తలుపు. కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోని లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యాం పెనుముప్పులో చిక్కుకుంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో జలాశయం 19వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని వృధాగా వదిలేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 33 గేట్లు ఉండగా ఆ సమయంలో 15, 16, 17, 18, 19వ నెంబర్ల గేట్లు ఎత్తి దాదాపు 30,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గేటు కొట్టుకుపోయినప్పుడు దాన్ని అడుగున్నర మేర పైకెత్తి ఉంచారు. ఈ ఒక్క తలుపు దాదాపు 38 నుంచి 40 టన్నుల బరువు ఉంటుంది. నీటి ప్రవాహానికి అది అక్కడే దిగువన గ్యాలరీలో కానీ ఆ ముందున్న నీళ్లలో కానీ ఉండి ఉంటుందని భావిస్తున్నారు. తుంగభద్ర ఆనకట్ట నిర్మాణాన్ని 1949లో ప్రారంభించగా 1953లో పూర్తి చేశారు. ఈ 7 దశాబ్దాల్లో ఇటువంటి సమస్య తలెత్తడం ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టుకు స్టాఫ్ లాక్ గేట్ల ఏర్పాటుకు కూడా అవకాశం లేదు. దీంతో తక్షణమే నీటి వృధాను అరికెట్టేందుకు ఆస్కారం లేకుండా పోయింది. గేటు కొట్టుకుపోయిన చోట మరమ్మతులు చేసేందుకు 5 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. అందుకోసం క్రస్ట్ స్థాయి వరకు డ్యాంను ఖాళీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆదివారం రాత్రి 7 గంటల సమయానికి లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఈ డ్యాం కర్ణాటక భూభాగంలో ఉండగా నిర్వహణ తుంగభద్ర బోర్డు ఆధీనంలో ఉంది. బోర్డులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి అధికారులు పనిచేస్తారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు శివరాజ్ తంగడిగి, బోసురాజు డ్యాంను సందర్శించారు. బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటికి తాగునీటి కుళాయిలపై ప్రభుత్వం ఆరా. జల్ జీవన్ మిషన్ పథకం పనుల్లో డొల్లతనం బయటపడనుంది. 5 ఏళ్లలో 39.39 లక్షల ఇళ్లకు కొత్త కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు 4,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు చెబుతున్న విషయం వెనుక అసలు గుట్టు విప్పేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పల్స్ సర్వే ప్రారంభం కానుంది. దీనికి ఒక యాప్ రూపొందించారు. గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. జల్ జీవన్ మిషన్ పథకం 2019 ఆగస్టులో ప్రారంభమయ్యాక గత 5 ఏళ్లలో గ్రామాల్లో 39.39 లక్షల ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. మొత్తం 95.44 లక్షల ఇళ్లకు గాను 2019 ఆగస్టు 15 నాటికే 30.74 లక్షల ఇళ్లకు ఉన్న తాగునీటి కుళాయి కనెక్షన్లతో కలిపి మొత్తం వీటి సంఖ్య 70.14 లక్షలకు చేరింది. అయినా గ్రామీణ ప్రజలకు రక్షిత తాగునీరు ఎందుకు అందట్లేదు? కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నెల 5న నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో జల్ జీవన్ మిషన్ పనుల నిర్వహణపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజనీర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్స్ సర్వే ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన పనుల్లో లోపాలు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం విమానాశ్రయానికి ప్రథమ ప్రాధాన్యం. రాష్ట్రంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం, టెర్మినల్, ఏటీసీ టవర్, రన్వే పనులను
ఆదివారం రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవితో కలిసి ఆయన పరిశీలించారు. అంతకుముందు జీఎంఆర్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో నిర్మాణంపై సమీక్షించారు. అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్రకు తలమానికంగా తీర్చిదిద్దుతామని అన్నారు. నిర్ణీత గడువుకు 6 నెలల ముందే 2026 జూన్ నాటికి నిర్మిస్తామని తెలిపారు. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు విమానాశ్రయం పనులు 36.3% పూర్తయ్యాయని, 98% గ్రౌండ్ వర్క్ చేశామని వివరించారు. టెర్మినల్ బిల్డింగ్ 27.28%, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోల్ 39.6% పూర్తయిందని తెలిపారు. ముంబై సమీపంలోని నవీ ముంబై, నోయిడాలోని జీవన్ విమానాశ్రయాల నిర్మాణం వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామన్నారు. గుండెకు బ్యాండైడ్, చర్మంపై గాయాలకు బ్యాండైడ్ వంటి పట్టీలను అంటించుకుని నయం చేసుకుంటుంటాం. అదే రీతిలో గుండె సహా అంతర్గత అవయవాల్లోని గాయాలకు ఇలాంటివి అతికించుకోగలిగితే సరిగ్గా ఈ తరహా సాధనాల సాకారం దిశగా అమెరికా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. 3D ముద్రణతో వినూత్న పదార్థాన్ని రూపొందించారు. ఇది గట్టిగా ఉండడంతో పాటు గుండె స్పందనలకు తగ్గట్టు సాగే తత్వాన్ని కలిగి ఉంది. గుండె, కార్టిలేజ్ కణజాలాలు ఒకేలా ఉంటాయి. సొంతంగా మరమ్మతులు చేసుకునే సామర్థ్యం వీటికి తక్కువ. అందువల్ల అవి దెబ్బతింటే కోలుకునే అవకాశం ఉండదు. ఈ భాగాల్లో మరమ్మతు ప్రక్రియను పెంపొందించే సమర్థ పదార్థాలను అభివృద్ధి చేస్తే రోగులకు మంచి ప్రయోజనం ఉంటుంది. శరీర భాగాల మరమ్మతుకు సజీవ పదార్థాలను పోలిన ఉపకరణాలు అవసరం. వీటిని అభివృద్ధి చేయడం పెద్ద సవాల్. ఎందుకంటే సజీవ కణజాలాలు చాలా వరకు బలంగా ఉంటాయి. వాటికి సాగే గుణం ఉంటుంది. ఆకృతి, పరిమాణం పరంగా మార్పులకు అవి లోను కాగలవు. సాధారణంగా బయోమెడికల్ సాధనాలను కాస్టింగ్ విధానాల ద్వారా రూపొందిస్తుంటారు. భారీ స్థాయిలో ఉత్పత్తికి ఇవి అనుకూలం. ఆ ఆకృతులన్నీ ఒకేలా ఉంటాయి. ప్రత్యేకించి ఒక్కో వ్యక్తి కోసం అంటూ ఉండవు. ఈ నేపథ్యంలో దృఢత్వంతో పాటు సాగే గుణం ఉండే 3D ముద్రిత హైడ్రోజెల్స్ తయారీకి అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వానపాముల నుంచి స్ఫూర్తి పొందారు. ఆ జీవులు పరస్పరం పెనవేసుకుపోవడం, తర్వాత విడిపోవడం చేస్తుంటాయి. సమూహంగా అవి బంతిలాంటి ఆకృతులను ఏర్పరుస్తుంటాయి. ఈ ఆకృతులకు ఘన, ద్రవ పదార్థాల లక్షణాలు ఉంటాయి. ఇదే రీతిలో పరస్పరం పెనవేసుకున్న రేణువులతో కూడిన పదార్థాన్ని తయారు చేస్తే దానికి దృఢత్వంతో పాటు సాగే గుణము ఉంటుందని తేలింది. ఇలాంటి పదార్థాన్ని సాకారం చేయడానికి క్లియర్ అనే కొత్త ప్రింటింగ్ విధానాన్ని శాస్త్రవేత్తలు అనుసరించారు. ఇది 3D ముద్రిత పదార్థాల్లోనే పొడవైన రేణువులను పెనవేసుకుపోయేలా చేస్తుంది. ఇలా రూపొందిన పదార్థాన్ని సాగదీసి చూశారు. బరువు మోపి పరీక్షించారు. ప్రామాణిక 3D ముద్రణ విధానాలతో పోలిస్తే ఇది చాలా బలంగా ఉన్నట్లు తేలింది. కొత్త పదార్థానికి గుండె లబ్డబ్లకు అనుగుణంగా సాగే గుణం ఉంది. కీళ్ల మీద పడే భారాన్ని ఇది తట్టుకోగలదు. రోగిలోని లోపాలకు అనుగుణంగా దీని ఆకృతిని తీర్చిదిద్దవచ్చు. తడిగా ఉండే కణజాలం అవయవాలకు సులువుగా అతుక్కోగలదు. భారీ వర్షాలతో ఉత్తర భారతం అతలాకుతలం. ఉత్తర వాయువ్య భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలకు సంబంధించిన వివిధ ఘటనల్లో ఆదివారం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. హర్యానాలో సోమ్ నదిపై ఆనకట్ట తెగిపోవడంతో పలు గ్రామాలు జలమయం అయ్యాయి. రాజస్థాన్లో 2 రోజుల్లో 16 మంది మృతి చెందారు. పంజాబ్లోని హోసియార్పూర్లో 11 మందితో ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం పొంగి ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉన్నారు.
మరో 2 గల్లంతయ్యారు. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మృతులంతా హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు. వీరంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. జైపూర్, లక్నోకి వెళ్లాల్సిన 3 ఎయిర్ ఇండియా విమానాలను ఢిల్లీ విమానాశ్రయ అధికారులు దారి మళ్లించారు. గురుగ్రామ్లో 70 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలకు 3 బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ముందు జాగ్రత్తగా అధికారులు 280 రహదారులను మూసివేశారు. సంబరానికి తెర. ప్యారిస్లో ముగిసిన 33వ ఒలింపిక్స్. అక్కడ పతకం గెలిచి ప్రపంచాన్ని జయించినట్లు సంబరపడ్డ అథ్లెట్లను చూశాం. ఓడిన క్రీడాకారుల వేదన చూసి కదిలిపోయాం. కొందరు ఆటగాళ్లు ఆ వేదికలో పోటీ పడినందుకే మురిసిపోవడాన్ని వీక్షించాం. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రపంచమంతా ఒక చోటికి చేరి ఆటలాడుతుంటే చూడడమే ఓ అద్భుత అనుభవం. ప్రేమనగరి ప్యారిస్ వేదికగా ఈసారి మరింత ప్రత్యేకతను సంతరించుకున్న విశ్వక్రీడలు 17 రోజుల పాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించి ఆదివారంతో ముగిశాయి. 200కు పైగా దేశాల నుంచి 10,000 మందికి పైగా అథ్లెట్లు తమ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అమెరికా 40 స్వర్ణాలు సహా 126 పతకాలతో అగ్రస్థానం సాధించింది. చైనా 40 స్వర్ణాలు సహా 91 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. 1 రజతం, 5 కాంస్యాలు సాధించిన భారత్ 71వ స్థానానికి పరిమితమైంది. ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించుకోవడానికి తీసుకోవలసిన ఆహారం. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా వాటిని తగ్గించుకోవలసి ఉంటుంది. ఇందుకు జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. బరువు తగ్గాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పొట్టు తీయని ధాన్యాలు అంటే దంపుడు బియ్యం, పొట్టు తీయని రాగులు, గోధుమలు, పొట్టు తీయని పప్పు ధాన్యాలు, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల అవి ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. మాంసాహారం తీసుకోవాలనుకునేవారు వారంలో 3 సార్లు చేపలు తీసుకోవచ్చు. అది కూడా కేవలం ఉడికించి వండినవి, గ్రిల్డ్ ఫిష్ మాత్రమే తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసినవి తీసుకోవడం సరికాదు. కొవ్వుల మోతాదు ఎక్కువగా ఉండే మాంసాహారం, వేపుళ్ళు, నెయ్యి, నేతితో చేసిన స్వీట్స్, బేకరీ ఐటమ్స్కు దూరంగా ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. రోజు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గిరిజన యూనివర్సిటీలో యూజీ కోర్సులు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం 2024-25 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నేడు రైతులకు ధాన్యం బకాయిల విడుదల. గత రబీలో ధాన్యం విక్రయించిన రైతులకు 674.47 కోట్ల రూపాయల బకాయిలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు విడుదల చేశారు. ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ఏపీబీ ఆర్క్ ప్రవేశాల కన్వీనర్ జి విశ్వనాథ్ కుమార్ పేర్కొన్నారు. సిఫాన్దే మహిళల మ్యారథాన్. సుదూర పరుగులో నెదర్లాండ్ అథ్లెట్ సిఫాన్ హసన్ తన ఆధిపత్యాన్ని చాటింది. ప్యారిస్ ఒలింపిక్స్లో మ్యారథాన్ గెలిచి ఈ క్రీడల్లో 3వ పతకాన్ని సొంతం చేసుకుంది. హై జంప్లో కెర్. ఒలింపిక్ పురుషుల హై జంప్లో న్యూజిలాండ్ అథ్లెట్ హమీష్ కెర్ స్వర్ణం గెలుచుకున్నాడు. సుదీర్ఘంగా నాటకీయంగా సాగిన జంప్ ఆఫ్లో అతడు విజేతగా నిలవగా షెల్బీ మెకెవెన్ రజతం సాధించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు
వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.